సంక్రాంతి అంటే మనకి ముగ్గులు, గంగిరెద్దులు, గాలిపటాలు, కోడిపందాలు ఇలా ఇవన్నీ వీటితో పాటు కూడా రైతు తన వ్యవసాయాన్ని సాగు చేస్తూ పంట చేతికొచ్చే టైం ఇది. అందుకే సంక్రాంతి పండుగకి ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకుంటాం మనం. రైతు విత్తనం వేస్తాడు. అదే రోజు పంట రావాలని అడగడు. మట్టిలో దాచిపెడతాడు. ఎండ, వాన, కాలం మీద నమ్మకం పెడతాడు. అలాగే జీవితం కూడా మనలో పెరుగుతున్న మార్పులు బయటికి కనిపించకపోయినా లోపల మాత్రం నెమ్మదిగా జరుగుతూనే ఉంటాయి. మొక్కలైనా గార్డెన్ అయినా పెరుగుదల ఒక్క రోజులో జరగదు. ఈ సంక్రాంతికి నాకు అర్థమైంది ఒకటే, మంచి ల్యాండ్స్కేప్ లాగానే అందమైన పెరుగుదలకి కాలం కావాలి అంతే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.